ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ని బక్రం క్లాత్ వేసి ఆల్రెడీ జాయిన్ చేసి పెట్టుకున్నాను. ఇది కనుక చూడకపోతే ఇంతకుముందు వీడియోలో నేను స్టిచ్ చేసి చూపించాను, ఒకసారి ఆ వీడియో అనేది చెక్ చేయండి. చూడండి, బ్యాక్ నెక్ వచ్చేసి బక్రం క్లాత్ని షోల్డర్ వైపుకి ఫోల్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ వైపు వచ్చేసి నేను ఇక్కడ నెక్ వైపు అనేది ఓపెన్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా షోల్డర్ దగ్గర స్టార్టింగ్ దగ్గర ఒక చిన్న రఫ్ స్టిచ్ అనేది వేసుకోండి. మళ్ళీ ఒక డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం స్టిచ్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పైన ఉన్న క్లాత్ని వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం బక్రం క్లాత్ ఇంతకుముందు ఓపెన్ చేసుకున్నాం కదా, దాన్ని వచ్చేసి ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఒక రఫ్ స్టిచ్ కూడా వేసుకోండి. ఎందుకంటే మనకి షోల్డర్స్ పైన అనేది వెయిట్ ఎక్కువగా పడుతుంది, అందుకని డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని వచ్చేసి రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉండడం వల్ల షోల్డర్ దగ్గర కొంచెం ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత